Your sorrow will turn into joy. After 8 years she is walking. Look at her smiling. She is full of joy. Dear brothers and sisters, we have entered into a new year, and today the Lord is going to bless you specially. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం నూతన సంవత్సరములోనికి అడుగుపెట్టి ఉన్నాము. ఈ రోజు ప్రభు మిమ్మల్ని విశేషముగా దీవించనై ఉన్నారు. In Romans 10:11 the Bible says, anyone who believes in him will never be put to shame. రోమా 10:11 ప్రకారము ఆయన యందు విశ్వాసముంచు వాడెవ్వడునూ సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. God can turn any situation upside down. ప్రభు ఎటువంటి పరిస్థితినైనా తలక్రిందులుగా మార్చగలిగిన శక్తి గలవాడు. He can turn all your shame into honor. ప్రభు మీ యొక్క అవమానం అంతటినీ కూడా ఘనతగా హెచ్చింపుగా మార్చివేయగలడు. People may intend to do harm for you. ప్రజలు మీకు కీడు కలుగజేయాలని, నష్టము కలుగజేయాలని ప్రణాళిక చేయవచ్చు. But then the Lord will turn everything into good. అయితే ప్రభు అంతటిని మేలు కొరకే మార్చివేస్తాడు. That's what the Bible says, that you will never be put to shame. మీరెన్నడును సిగ్గునొందరు అని బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెబుతున్నది. The end will be glorious. అంతము ఎంతో మహిమకరంగా ఉండబోతున్నది. Whoever relies on him will never be disappointed. దేవుని ఆశ్రయించు వారందరూ కూడా ఎన్నడును సిగ్గునొందనే నొందరు. You will have a beautiful future. మీకు అద్భుతమైన భవిష్యత్తు ఉండబోతుంది. The Bible says, surely there is a future hope for you. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును అని దేవుని వాక్యం And చెబుతున్నది. your hope shall not be cut off. నీ ఆశ భంగము కానేరదు. Even in difficult times, there is a guaranteed hope for future. కష్టమైన పరిస్థితుల్లో కూడా మంచి భవిష్యత్తు ఉండబోతుందన్న నిరీక్షణ మీకు కలదు. You will never be disappointed. మీరెన్నడూ కూడా నిరాశ చెందనే చెందరు. Bible says in Habakkuk 2:4, హబక్కు గ్రంథం 2:4 దేవుని వాక్యం అంటున్నది, look at the proud. వారు యథార్థపరులు కాక They trust in themselves and their lives are crooked. తమలో తాము అతిశయపడుదురు. But the righteous will live by their faith. అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. The righteous put their trust completely on Jesus. నీతిమంతులు తమ పూర్తి నమ్మకమును విశ్వాసమును యేసయ్యపైనే ఉంచుతారు. And the Lord will never disappoint you. ప్రభువు మిమ్మల్ని ఎన్నడూ నిరాశ చెందనివ్వడు. The righteous will live by their faith. నీతిమంతులు తమ విశ్వాసము మూలముగా జీవించెదరు. We have to just believe. మనం కేవలము విశ్వసించాలి. Believe his word. ఆయన వాక్యమును విశ్వసించాలి. Believe his promises. ఆయన వాగ్దానములను విశ్వసించాలి. That's what a Roman centurion did. రోమా శతాధిపతి అదే చేసి ఉన్నాడండి. As we see in Matthew 8 from 5 to 10. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5 నుంచి 10 వచనాలను గనుక మనం చదివి He చూచినట్టయితే, was a Roman. ఆయన ఒక రోమీయుడు. It was impossible for a Roman to believe in Jews. ఒక రోమీయుడు యూదులను విశ్వసించడం ఎంతో కష్టతరము. But then he believed in Jesus, who was a Jew. అయితే యూదుడైనటువంటి యేసయ్యను ఆ రోమీయుడు విశ్వసించాడు. His servant was totally paralyzed. ఆ శతాధిపతి యొక్క సేవకుడు పక్షవాతము రోగంతో బాధపడుచున్నాడు. And so he begged Jesus to heal him. తన సేవకుని స్వస్థపరచమని యేసయ్యను అతనెంతో బ్రతిమలాడాడు. Jesus said, let me come to your house. నేను నీ గృహమునకు వచ్చేదను అని యేసయ్య చెప్పి ఉన్నారు. But then the centurion said, I'm not worthy at all for you to come to my house. నీవు నా గృహంలోనికి వచ్చుటకు నేను యోగ్యుడను కాను ప్రభువా అని శతాధిపతి చెప్పి ఉన్నాడు. Just say a word, Lord. నీవు ఒక మాట మాత్రం సెలవిమ్ము ప్రభువా అని ఉన్నాడు. And my servant will be healed.
ఒక్క మాట చేత నా సేవకుడు బాగుపడతాడు. I am a man of authority. నేను కూడా అధికారము కలిగినటువంటి వ్యక్తిని. There are so many soldiers under me. నా క్రింద ఎంతో మంది సైనికులు ఉన్నారు. But he said, even then, I believe in your word, Lord. అయినప్పటికీ నేను నీ వాక్కునందు విశ్వాసం ఉంచుతున్నాను ప్రభు అన్నాడు. And the Lord said, your servant will be healed. నీ సేవకుడు నిశ్చయముగా స్వస్థత నొందుతాడు అని ప్రభు చెప్పారు. And at that very moment, his servant was healed according to the belief of the centurion. శతాధిపతి యొక్క విశ్వాసము చొప్పున అదే సమయమునందు అతని సేవకుడు స్వస్థత నొంది ఉన్నాడు. And the Lord appreciated his faith. శతాధిపతి యొక్క విశ్వాసమును యేసయ్య ఎంతగానో మెచ్చుకొని ఉన్నారు. The Lord said, I've never seen such great faith in all Israel. ఇశ్రాయేలు అంతటిలో ఇంత గొప్ప విశ్వాసమును నేనెప్పుడు చూడలేదు అని యేసయ్య చెప్పి ఉన్నారు. Dear friends, you may be also clinging on to Jesus. ప్రియ స్నేహితులారా, మీరు కూడా యేసయ్యను గట్టిగా పట్టుకొని హత్తుకొని ఉన్నారేమో. You may be pressured in every way. అయితే మీరు అన్ని వైపుల నుండి మీకు ఒత్తిడి కలుగుచు You may అనగద్రొక్కబడుతున్నారా? be perplexed. మీరు చింతిస్తూ ఉన్నారా? But then still you may be holding on to Jesus. అయినప్పటికీ మీరు యేసయ్యను గట్టిగా పట్టుకొని ఉన్నారా? You will never be disappointed, dear friend. మీరెన్నడూ కూడా నిరాశ చెందరు ప్రియ స్నేహితులారా. As you're holding on to the promises of God, దేవుని యొక్క వాగ్దానములను మీరు గట్టిగా పట్టుకొని ఉంటూ ఉండగా He will never put you to shame. మీరెన్నడూ అవమానం చెందడానికి ప్రభు అనుమతించడు. Just believe. కేవలము విశ్వసించండి. Just believe in Jesus. యేసయ్యను విశ్వసించండి. Never give up. ఎప్పుడు విడిచిపెట్టకండి. God's word will come true in your life. మీ జీవితంలో దేవుని మాటలు నెరవేరుతాయి. Even today, the Lord is going to turn all your shame into honor. ఈ రోజు కూడా మీ అవమానం అంతటిని ప్రభు ఘనతగా మార్చబోతూ ఉన్నాడు. In 2 Samuel chapter 7 and verse 11, రెండవ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనంలో God spoke to David. దేవుడు దావీదుతో And మాట్లాడుచున్నారు. he said, David, ఆయన అంటున్నారు, దావీదు, I will build a home for you. నేను నీ కోసం ఇంటిని నిర్మాణం చేస్తాను, I will build your house. నీ యొక్క గృహాన్ని నిర్మాణం చేస్తాను. Even today, the house of David stands in Israel. నేటికి నీ కూడా దావీదు యొక్క గృహము ఇజ్రాయెల్ దేశంలో నిలిచి ఉన్నది. So many years have passed by. అనేకమైన సంవత్సరాలు గడిచిపోయాయి. Nearly 2,500 years. దాదాపుగా 2500 సంవత్సరములు. Still today, the Israeli flag has the star of David. నేటికి నీ ఇజ్రాయెల్ జాతీయ పతాకంలో దావీదు యొక్క నక్షత్రం ఉంటుంది. And they say we belong to the household of David. వారంటారు కదా, మేము దావీదు యొక్క ఇంటికి సంబంధించిన వారము అని. Because God said, David, I will build your home. ఎందుకనగా దేవుడు సెలవిచ్చాడు, దావీదు, నేను నీ ఇంటిని నిర్మాణం చేస్తాను. Tonight he says to every one of you, ఈ రాత్రి మీలో ప్రతి ఒక్కరితో ఆయన సెలవిస్తూ ఉన్నారు, my children, నా బిడ్డలారా, you have tried your best to build your home. మీరు మీ ఇంటిని నిర్మాణం చేయడానికి శ్రేష్టమైనదిగా ప్రయాసపడి ఉన్నారు. Now hand over your heart and your home to me. కానీ ఇప్పుడు మీ యొక్క గృహాన్ని, హృదయాన్ని నాకు మీరు సమర్పించండి. I will make you to be my home. నేను మిమ్మును నా ఇంటిగా తయారు చేయుదును. And I will make your home as my home. నేను మీ గృహాన్ని నా గృహంగా And I చేస్తాను. will build your home. నేను మీ గృహాన్ని నిర్మాణం చేస్తాను. Tonight Jesus is taking over that responsibility. ఈ రాత్రి యేసు ఆ యొక్క బాధ్యతను చేపట్టుకుంటూ ఉన్నారు. Let's hand over our home to Jesus. మన యొక్క గృహాన్ని యేసు చేతులకు అప్పగించుదాం. Our family to Jesus. మన కుటుంబాన్ని యేసుకు అప్పగించుదాం. Our bodies and our spirits to Jesus to be made as his home. ఆయనకు గృహముగా ఉండి నిమిత్తమై మన దేహములను, ఆత్మలను ఆయనకు అప్పగించుదాము. How does God build our home? దేవుడు మన గృహాన్ని ఎలాగున నిర్మాణం With చేస్తారు? what blessings does he adorn our home? ఎట్టి ఆశీర్వాదముల చేత ఆయన మన గృహాల్ని అలంకరించుతారు. In Isaiah 65 and verse 21, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 21వ వచనములో God says, దేవుడు they సెలవిస్తున్నారు, will build houses and live in. వారు ఇండ్లు కట్టుకొని వాటిలో They కాపురముందురు. will build families and enjoy it. వారు కుటుంబములను కలిగి ఉండి అనుభవించి ఆనందించేదరు. My people will long enjoy the fruit of their labor. నేను ఏర్పరచుకునే వారు తాము చేసుకునే దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. Because according to Jeremiah 31 and verse 1, ఎందుకనగా ఇర్మీయా 31:1 ప్రకారం, I am the God of the families of Israel.
నేను ఇజ్రాయేలు కుటుంబములకు దేవుడునై ఉన్నాను గనుక. Tonight he wants to be the God of your family. ఈ రాత్రి ఆయన మీ కుటుంబానికి దేవుడిగా ఉండాలని కోరుతూ ఉన్నారు. Is the God of your family gold and money and silver and power and fame? ఆయన మీ కుటుంబానికి దేవుడేనా, లేక బంగారము, ధనము, వెండి, పేరు ప్రఖ్యాతులుగా ఉన్నాయా? Have you made the God of your family as the lusts of the world and the pride of the లోక world? భోగేచ్ఛలను, లోకాతిశయమును మీ కుటుంబానికి దేవునిగా చేసుకున్నారా, లేక ఆయన దేవుడిగా ఉన్నారా? The pride of life. జీవపు డంభమును. Tonight God ఈ says, రాత్రి దేవుడు సెలవిస్తున్నారు, Jesus says, యేసు సెలవిస్తున్నారు, I stand at the door of your heart, your home, and I am knocking. హృదయం అనే తలుపునొద్ద, గృహద్వారమునొద్ద నిలబడి నేను తట్టుచున్నాను. My child, hear my voice నా బిడ్డలారా నా స్వరాన్ని వినండి. and open the door for your home. మీ యొక్క గృహం కోసమై నాకు తలుపును తెరవండి. Open the door for your heart. మీ హృదయం కోసమైన తలుపును తెరవజేయండి. I will come in. నేను లోనికి వచ్చేదను. I will build your home. నేను మీ గృహాన్ని నిర్మాణం I చేస్తాను. will build your heart as my home. నేను నీ హృదయాన్ని నా యొక్క గృహంగా నిర్మాణం చేస్తాను. When he fills our heart and fills our home with himself ఆయన మన హృదయాన్ని, తన గృహాన్ని స్వయంగా తన చేతనే నింపి ఉన్నప్పుడు as the God of peace, సమాధానకర్త అయిన దేవునిగా he'll fill our borders with peace. ఆయన మన సరిహద్దులను శాంతి చేత నింపువాడై ఉన్నారు. We'll have a compound wall called peace, the peace of Jesus. యేసు యొక్క శాంతి అనే ప్రహరీ గోడను, పరిరక్షణ గోడను మనము కలిగి ఉందుము. The peace of Jesus which quelled the storms. యేసు యొక్క శాంతి తుఫానును అణచి వేయును. The peace of Jesus which set that sinful woman free. యేసు యొక్క శాంతి పాపాత్మురాలైన ఆ యొక్క స్త్రీకి విడుదలను అనుగ్రహించును. The same peace shall come upon your home. అదే శాంతి మీ యొక్క గృహము మీదకు కూడా వచ్చును. You will have the wall of peace around you. మీరు సమాధానకరమైన గోడను మీ చుట్టూరు కూడా కలిగి ఉంటారు. The devil can never penetrate that wall of the God of peace and ever come into you. సమాధానకర్త అయిన దేవుని గోడ నుంచి అపవాది చొచ్చుకొని ఎప్పటికి రాలేడు. Everything shall be peace, peace, peace. సమస్తము శాంతి, శాంతి, శాంతియుతముగా He ఉంటాయి. will keep you in perfect peace because your mind will always be upon the Lord. మీ మనసు ఎల్లప్పుడు దేవుని మీదనే ఉంటుంది గనుక ఆయన మిమ్మును పూర్ణ శాంతి గలవానిగా కాపాడును. And everything you touch will be peace. మీరు తాకే ప్రతిదీ కూడా సమాధానకరంగా ఉంటుంది. And he will satisfy you with the finest wheat. ఆయన మీకు శ్రేష్టమైన గోధుమ పంటనిచ్చి తృప్తిపరుస్తారు. Of course, in this world you will have tribulation. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను సరే But in the midst of that, that peace will hold you and make you rise up above the tribulation. ఆ యొక్క శాంతి మిమ్మల్ని చేపట్టుకుని శ్రమ కంటే మిన్నగా పైకి లేవనెత్తును. My people will long enjoy the fruit of their labor. నేను ఏర్పరచుకున్న ప్రజలు తాము చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. Today, do you say, I'm working so hard, నేను చాలా కష్టపడుతున్నానని ఈ రోజున మీరు చెప్తున్నారా? but I don't get the results? అయితే నాకు ఫలితాలు రావడం లేదు. I'm not enjoying the fruit of my labor. నా ప్రయాస ఫలమును అనుభవించలేకపోతున్నాను. Today, the Lord says, give it to me. నాకిమ్మని ప్రభు సెలవిస్తున్నారు. Give your heart to మీ me. హృదయాన్ని నాకిమ్ము, Give your home to me. మీ గృహాన్ని నాకు ఇమ్ము. I will be a father to you. నేను మీకు తండ్రిగా ఉండేదను. 2 Corinthians 6 and verse 16. 2వ కొరింథీ పత్రిక 6:16 వచనంలో He says, I will be a father to you. ఆయన సెలవిస్తున్నారు, నేను మీకు తండ్రిగా ఉండేదను. You are saying, I am the head of the family. I'm not able to do anything for my family. నేను కుటుంబానికి నాయకునిగా ఉండి కూడా కుటుంబానికి ఏమీ చేయలేకపోతున్నానని మీరు అనుకుంటూ ఉన్నారు కదా. I'm not able to do my best for my family. నేను శ్రేష్టమైనది నా కుటుంబం కోసం చేయలేకపోతూ ఉన్నాను. But Jesus says, let me become the father of your family. కానీ యేసు సెలవిస్తున్నారు, నన్ను మీ కుటుంబానికి తండ్రిగా ఉండనివ్వండి. I will walk amongst you. నేను మీ మధ్య సంచరించేదను. I will dwell with you. నేను మీతో నివసించేదను. You will be my son. మీరు నాకు కుమారులుగా You ఉంటారు. will be my daughter. మీరు నాకు కుమార్తెలుగా ఉంటారు. When my father, brother Dinakaran passed away, మా తండ్రి సోదరులు దినకరన్ గారు మరణించి ఉన్నప్పుడు oh, I could not sleep for 23 days. 23 రోజుల పాటు నాకు నిద్ర పట్టడం లేదు. I said, who will carry these millions of people whom he was carrying? ఆయన మోయిచు ఉన్న లక్షలాది మంది ప్రజలను ఎవరికి మీదట మోయగలరు? I know I can preach and Jesus does miracles. నాకు తెలుసు, నేను వాక్యాన్ని బోధించగలనే అద్భుత కార్యములు జరిగిస్తారు. I know నాకు తెలుసును, God has been using me to run the university already. విశ్వవిద్యాలయం నడిపించడానికి దేవుడు అప్పటికే నన్ను వినియోగించుకుంటూ ఉన్నాడని I know నాకు తెలుసు. that God has been using me to train people. ప్రజలకు తర్బీదు ఇవ్వడానికి దేవుడు నన్ను అప్పటికే వినియోగించుకుంటూ కొనసాగుతున్నాడని. But then కానీ these millions have to be carried as a father.
ఈ లక్షలాది మందిని మోయడానికి తండ్రి వంటి వారు అవసరమై ఉన్నారు. He was talking to God and hearing the voice of God and bringing the answers to people. ఆయన దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని యొద్ద నుంచి ప్రజల కొరకే జవాబులను ఆయన తీసుకుని వస్తూ ఉన్నారు. I said, who can do that? నేను అనుకున్నాను, ఇప్పుడలా ఎవరు చేయగలరు? After 23 days, 23 రోజుల తరువాత I had a divine visitation. నాకు దైవికమైన ప్రత్యక్షత కలిగి ఉన్నది. And the Lord came through the Holy Spirit. ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా దిగి వచ్చారు. He said, my son, ఆయన అన్నారు, నా కుమారుడా, your father is gone. మీ తండ్రి గారు వెళ్ళిపోయారు. His time is over. ఆయన సమయం ముగించబడింది. But now, కానీ ఇప్పుడు I will be your father. నేను నీకు తండ్రిగా ఉండేదను. I will be your father. నేను నీకు తండ్రిగా ఉంటాను. Till now you were hearing from your father about what I had spoken. ఇప్పటి వరకు నేను మాట్లాడిన సంగతులను మీ తండ్రి గారి ద్వారా నీవు ఆలకిస్తూ ఉన్నావు. But now I will speak to you. కానీ ఇక మీదట నేను మీతో మాట్లాడుతాను. I will guide you. నేను నిన్ను నడిపిస్తాను. I will tell you what to do. ఏం చేయాలో నేను నీకు చెప్తాను. And when I tell you what to do, ఏం చేయాలో నేను నీకు చెప్పి ఉన్నప్పుడు, as you endeavor to do it, ఆ సాహస ప్రయత్నం చేసి ఉన్నప్పుడు, I myself will come and do everything for you. నేనే స్వయంగా నీ కోసం దిగివచ్చి సమస్తమును జరిగించేదను. I myself will do everything for you. నేనే స్వయంగా సమస్తం నీ కోసం జరిగిస్తాను. You need not carry the million. లక్షలాది మందిని నీవు మోయవలసిన పని లేదు. You cannot carry the million. లక్షలాది మందిని నువ్వు మోయలేవు. I will carry them for you. నేను నీ కోసం వారిని మోసేదనని సెలవిచ్చారు. Because I have carried the cross for every one of them. ఎందుకనగా వారిలో ప్రతి ఒక్కరి కోసం నేను సిలువను మోసి ఉన్నా. You will have only the increase. నీవు కేవలం వృద్ధిని మాత్రమే కలిగి ఉంటావు. You will say and I will do it for the people. నువ్వు చెప్తావు, నేను దాన్ని ప్రజల కోసం జరిగిస్తాను. When you command the demons to leave, I will drive the devils. దయ్యాలను వెళ్ళిపోమని ఆజ్ఞిస్తే నేను వాటిని వెళ్ళగొడతాను. When you pray and tell me, Lord, heal, I will heal the people. నువ్వు ప్రార్థించి స్వస్థపరచమని చెప్తే నేను ప్రజలను స్వస్థపరుస్తాను. God bless the ministry. దేవుడి సేవను ఆశీర్వదించి ఉన్నారు. From 15 prayer towers at that time, it has become 100 prayer towers. ఆ సమయంలో 15గా ఉన్న ప్రార్థనా గోపురాలు 100 ప్రార్థనా గోపురములు అయ్యాయి. Around the nation, millions have been blessed. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఆశీర్వదించబడి ఉన్నారు. He blessed the ministry, supplied the needs through the people in India. సేవను దీవించారు. భారతదేశ ప్రజల ద్వారా పరిచర్య అవసరతలు సరఫరా చేశారు. Met all the needs. అక్కర్లన్నీ సంధించబడ్డాయి. Karunya started functioning as a great university with the NAC A++ grade. నాక్ A++ గ్రేడ్ తో కారుణ్య పనిచేయడం ఆరంభించింది. Students started coming from all across India and different parts of the world. విద్యార్థులు భారతదేశంలో పలు ప్రాంతాల నుంచి రావడం ఆరంభించారు. They are going out as Daniels and Josephs with the wisdom from heaven and also the Spirit of God. దేవుని ఆత్మతో పరలోక జ్ఞానముతో దానియేలు వలె యోసేపు వలె వారు బయలు వెళ్తూ ఉన్నారు. And God enabled me to start the ministry for the poor people across India. భారతదేశమంతటా బీద ప్రజల కోసమై పరిచర్య ప్రారంభించడానికి ప్రభు సహాయం చేశారు. Today 150,000, 1,50,000 children are blessed through the Sisha ministry. ఈ రోజున శీషా పరిచర్య ద్వారా 151,000 మంది చిన్న బిడ్డలైన వారు దీవించబడి ఉన్నారు. And women, అలాగే స్త్రీలు, widows, అలాగే విధవరాండ్రైన వారు, even transgenders, ఉభయలింగ లక్షణాలతో ఉన్న వారికి కూడా, and several types of people. ఇంకను అనేక విధాలైన ప్రజల కోసం And with the help of the people of India, we are building homes for them. భారతదేశ ప్రజల సహాయంతో వారి కోసం నివాస గృహాలు నిర్మాణం చేయించున్నాం. God did not forget our family. దేవుడు మా కుటుంబాన్ని మరచిపోలేదు. At that time, Jesus appeared to my wife, Sister Evangeline, face to face. ఆ సమయంలో నా సత్యమణి గారికి ప్రభు ముఖాముఖిగా ప్రత్యక్షమయ్యారు. From then on, her life changed. అప్పటి నుండి వారి జీవితం మార్చివేయబడింది. When she would pray, people would get filled with the Holy Spirit. వారు ప్రార్థించిన ప్రజలు పరిశుద్ధాత్మ చేత Our నింపబడుతున్నారు. children rose up. బిడ్డలు ఇంకా లేవనెత్తబడి ఉన్నారు. They have been equipped with the best of education, best of degrees in the world. ప్రపంచత శ్రేష్టమైన విద్య డిగ్రీలు వారు పొందుకొని ఉన్నారు. But they left everything and now follow Jesus. అయితే సమస్తాన్ని విడిచిపెట్టి ఇప్పుడు యేసును వెంబడిస్తూ ఉన్నారు. Lead the Jesus Calls ministry. యేసు పిలుచున్న పరిచర్య నడిపిస్తున్నారు. And I'm so proud when they minister, Jesus comes and does miracles for the people. వారు పరిచర్య చేస్తున్నప్పుడు యేసు దిగి వచ్చి అద్భుతాలు చేస్తుంటే చాలా సహిస్తూ ఉంటాను. God built our home. దేవుడు మా గృహాన్ని నిర్మాణం చేశారు. God will build your home too. దేవుడు మీ గృహాన్ని కూడా నిర్మాణం చేస్తారు. Tonight, God is going to build your home. ఈ రాత్రి దేవుడు మీ గృహాన్ని నిర్మాణం చేస్తారు. And there is going to be miracles in the souls of everyone in your family. మీ కుటుంబంలో ప్రతి వారి ఆత్మలో అద్భుత కార్యములు జరుగును. And He will make you a sign and a wonder. ఆయన మిమ్మల్ని సూచనగా మహత్ కార్యముగా చేయును. Nothing will be lacking. ఏ కొదువయు కూడా ఉండదు. As Jesus takes over the responsibility of your family.
యేసు మీ కుటుంబానికి సంబంధించిన బాధ్యతను స్వీకరించుచూ ఉండగా, and especially Jesus will bless your children. ప్రత్యేకంగా యేసు మీ యొక్క బిడ్డలను ఆశీర్వదిస్తారు. In Isaiah 65 and verse 23, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 23వ వచనములో the Lord says, ప్రభు సెలవిస్తున్నారు, you will not labor in vain. మీరు వృధాగా ప్రయాసపడరు. You will not bear children unto misfortune. ఆకస్మిక అపాయం కొరకై మీరు బిడ్డలను కనరు. You and your children shall be blessed by the Lord. మీరును మీ బిడ్డలను యెహోవా చేత ఆశీర్వదించబడిన వారగుదురు. And Psalm 115 and verse 14, 115వ కీర్తన 14వ వచనంలో, you and your children will increase. మీరును మీ యొక్క పిల్లలను వృద్ధి పొందెదరు. And Isaiah 54 and verse 13, యెషయా 54:13వ వచనంలో, great shall be the peace of your children. మీ బిడ్డల యొక్క శాంతి చాలా గొప్పదిగా ఉంటుంది. And Psalm 112 and verse 2, 112వ కీర్తన 2వ వచనంలో, your children will be mighty in the land. మీ యొక్క బిడ్డలు దేశములో బలమైన వారగుదురు. They will be mighty in the land. వారి దేశములో బలవంతులగుదురు. And Psalm 32 and verse 8, 32వ కీర్తన 8వ వచనంలో, the Lord will put his eyes upon them and counsel them and lead them into his plans. ప్రభు తన కన దృష్టి వారి మీద ఉంచి ఆలోచన చెప్పి తన ప్రణాళికలలోనికి వారిని నడిపించును. And Psalm 127 and verse 3, 127వ కీర్తన 3వ వచనంలో, your children will be a reward to you. మీ బిడ్డలు మీకు బహుమానముగా ఉండెదరు. Oh, you will never lament over your children anymore. మీరికి మీదనే మాత్రము మీ బిడ్డల గురించి విలపించరు. They will be a reward to you. వారు మీకు బహుమానముగా ఉండెదరు. They will cling on to your bosom వారు మీ ఛాతిని అంటి పెట్టుకుని ఉండెదరు. and say, Daddy, because of you I am blessed. నాన్న, నిన్ను బట్టి నేను దీవించబడ్డానని చెప్తారు. Because of you, Mommy, I am blessed. అమ్మా, నిన్ను బట్టి నేను దీవించబడ్డానని చెప్తారు. And the Lord will enable you to prophesy to them. ప్రభు మిమ్మును వారికి ప్రవచనము చెప్పులాగున చేయువాడయున్నారు. Today when we pray as a family every morning, ఈ రోజున ప్రతి ఉదయకాలం కుటుంబ సమేతంగా ప్రార్థిస్తున్నప్పుడు the Lord comes ప్రభు దిగి వస్తారు. and the Lord speaks through prophecy through me to every one of them sometimes. ప్రభు కొన్ని పర్యాయాలు నా ద్వారా ప్రతి ఒక్కరితో ప్రవచనాత్మకంగా మాట్లాడుచూ ఉంటారు. We do not know what is in the heart of our children, మా బిడ్డల హృదయాల్లో ఏమున్నదో మాకైతే తెలియదు. but exactly God would speak to them, కానీ అక్షరాల దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటారు. especially when they were college going students. ప్రత్యేకంగా వారు కాలేజీ విద్యార్థులుగా ఉన్నప్పుడు Exactly God would speak to them concerning what is in their heart, hidden in their heart, అక్షరాల వారి హృదయాల్లో ఏం దాచబడిందో దాని గురించి దేవుడు మాట్లాడుచూ ఉండేవారు. and what they need to do. వారు ఏమి చేయవలసి ఉన్నదో. I've seen my children crying, shedding tears of joy. నా బిడ్డలు ఆనంద బాష్పాలు రాల్చటం నేను చూచి ఉన్నాను. Yes, God is going to make you such a father, such a mother to prophesy God's plan to your children. అవును, దేవుడు మిమ్మును మీ యొక్క బిడ్డలకు దేవుని యొక్క ప్రణాళికను ప్రవచనంగా చెప్పే తల్లిగా, ప్రవచనంగా చెప్పే తండ్రిగా ఉంచనయ్యున్నారు. Then your children will never leave you. అప్పుడు మీ బిడ్డలు మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టరు. They will never leave Jesus. వారు ఎప్పటికీ యేసును విడిచిపెట్టరు. No point in condemning the children. బిడ్డలకు శిక్షావిధి పలకడంలో ప్రయోజనం లేదు. No point in saying my child is finished. నా బిడ్డ ఇక అయిపోయాడు అని చెప్పడంలో ప్రయోజనం లేదు. In Malachi 2:14 and 15, మలాకీ గ్రంథము 2:14-15 వచనాల్లో, if the husband and the wife are faithful to each other, God will give them a godly generation. భర్త భార్య ఒకరికొకరు నమ్మకస్తులుగా ఉన్నట్లయితే దేవుడు వారికి దైవికమైన సంతతినిస్తారని లేఖనం తెలియచేయుచున్నది. Today as God builds your home, ఈ రోజున దేవుడు మీ గృహాన్ని నిర్మాణం చేయగా He will give oneness of mind to the husband and the wife to be together in the service of the Lord, in integrity and in following God. యథార్థతతో ప్రభువుని వెంబడించలాగున దేవుని సేవలో భర్త భార్య ఏకమయ్యే హృదయాన్ని దేవుడు అనుగ్రహించును. If the relationship between the husband and the wife and the relationship of the husband and the wife with God is perfect, their children will be godly children. భార్యాభర్తల మధ్య బాంధవ్యం, భార్యాభర్తలకు ప్రభువుతో బాంధవ్యం పరిపూర్ణంగా ఉన్నట్లయితే వారి బిడ్డలు దైవికమైన బిడ్డలుగా ఉండెదరు. Why children go astray? బిడ్డలు ఎందుకనండి దూరంగా వెళ్ళిపోతుంటారు? Why children get into games? బిడ్డలు ఎందుకు ఆటల్లోకి వెళ్ళిపోతారు? Why children are lonely? బిడ్డలు ఎందుకు ఒంటరి వారు అవుతారు? Why children disrespect the parents? బిడ్డలు తల్లిదండ్రులు ఎందుకు అవమానపరుస్తుంటారు? We have to check out. మనం సరి చేసుకోవాలి. Is the relationship between the husband and the wife perfect? భర్త భార్యల మధ్య బాంధవ్యం పరిపూర్ణంగా ఉన్నట్లయితే, Are they both praying every morning to God
and living righteously as the Lord leads them. ప్రభు నడిపించినట్లుగా ప్రతి ఉదయం ప్రభువు ప్రార్థన చేస్తూ నీతిమంతులుగా వారు నడిచినట్లయితే Are the children seeing Jesus in the heart of the father and the mother? బిడ్డలు తల్లిదండ్రుల హృదయాల్లో యేసును చూడగలుగుతూ ఉన్నారా? If so, they will become godly children. అలాగున గనక అయినట్లయితే ఆ యొక్క బిడ్డలు దైవికమైన బిడ్డలుగా ఉండేదరు. Tonight, my brother, my sister, if you're a father or a mother, ఈ రాత్రి నా సోదరుడా సోదరి, మీరు తల్లి అయినా తండ్రి అయినను, Jesus wants to fill you with the Holy Spirit యేసు మిమ్మును పరిశుద్ధాత్మతో నింపాలని కోరుతున్నారు. for the sake of your children. మీ బిడ్డల కోసమే. Yes, if you as husband and wife are together and one, అవును, భర్త భార్యగా మీరు కలిసి ఏకముగా ఉన్నట్లయితే your children will automatically become godly children. మీ బిడ్డలు సహజ సిద్ధముగానే దైవికమైన బిడ్డలుగా ఉండేదరు. Great shall be the peace of your children. మీ బిడ్డల యొక్క శాంతి చాలా గొప్పదిగా ఉంటుంది. Wayward mothers, turn to Jesus today దూరం అయిపోయిన తల్లులు యేసు నామములో ఈ రోజున తిరిగి మరలా రావాలి. so that the children will become godly. తద్వారా బిడ్డలు దైవికమైన బిడ్డలుగా ఉండేదరు. Children will be mighty in the land. బిడ్డలు దేశములో అత్యంత బలవంతులుగా ఉండేదరు. Today, God wants to bless your children. ఈ రోజున దేవుడు మీ బిడ్డలను ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నారు. Ask Jesus to seal the relationship between the husband and the wife in Jesus. భార్య భర్తల మధ్య బాంధవ్యాన్ని యేసులో ప్రభు ముద్రించి భద్రపరచాలని ప్రభువుని అడగండి. And the Lord will fill you with His Holy Spirit ప్రభు మిమ్మును తన యొక్క పరిశుద్ధాత్మ చేత నింపును. and unite you together మీరు కలిసి ఉండేలా ఐక్యపరచును. and transform your husband and your wife too. మీ భర్తను మీ యొక్క భార్యను ఆయన రూపాంతరపరచును. 1 Corinthians 7 and verse 14 says, మొదటి కొరింథీ 7:14 వచనంలో an unbelieving wife is sanctified by the believing husband. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్త ద్వారా పవిత్రపరచబడినని వ్రాయబడి ఉన్నది. Unbelieving husband is sanctified by the believing wife. అవిశ్వాసి అయిన భర్త విశ్వాసురాలైన భార్య ద్వారా పవిత్రపరచబడును. If one of you believes in Jesus and Christ, tonight the unbelieving spouse will turn to Jesus. మీలో ఒక్కరు యేసునందు విశ్వాసముంచి రాత్రి మొరపెట్టినట్లయితే విశ్వాసముంచిన జీవిత భాగస్వామి మారెదరు. Jesus is building your family life యేసు మీ కుటుంబ జీవితాన్ని నిర్మాణం చేయుచున్నారు. for your children to have great peace, మీ బిడ్డలు గొప్ప శాంతిని కలిగి ఉండులాగున, for them to be godly, వారు దైవికముగా ఉండులాగున, for them to be mighty in the land. వారు దేశములో బలవంతులుగా ఉండులాగున Build your home too. దేవుడు మీ గృహాన్ని కూడా నిర్మాణం చేస్తారు. God will build your family too. మీ కుటుంబాన్ని కూడా దేవుడు నిర్మాణం చేస్తారు. He is waiting to bless your children abundantly. ఆయన మీ బిడ్డలు అత్యంత సమృద్ధిగా ఆశీర్వదించుట కోసమై వేచి ఉన్నారు. Wherever you are, మీరెక్కడున్నప్పటికీ will you say, Lord, build my home, ప్రభువా నా గృహాన్ని నిర్మాణం చేయండి అని చెప్తారా? build the relationship between me and my spouse. నాకు నా జీవిత భాగస్వామికి మధ్య బాంధవ్యాన్ని నిర్మాణము చేయండి. I surrender my family life to you, నా Lord. కుటుంబ జీవితాన్ని మీకు సమర్పించుచు ఉన్నాను ప్రభువా. Jesus will be the center of our family. యేసు మన కుటుంబ జీవితానికి కేంద్రకముగా ఉంటారు. He will walk with you. ఆయన మీతో కూడా నడుస్తారు. He will walk with you. ఆయన మీతో కూడా Do నడుస్తారు. not be afraid. భయపడకండి. Precious PG Sushant, along with you, I wish your beloved niece Diya Prashika a happy first birthday. మాకు అత్యంత ప్రియమైన మా ప్రియ సహోదరు పిజి సుశాంత్ నేడు జన్మదినాన్ని జరుపుకొనిచ్చినటువంటి దియా ప్రశికకు మొదటి సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.